పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు మనము 11వ సామాన్య ఆదివారములో జరుపుకుంటూ ఉన్నాం. ఈ 11వ సామాన్య ఆదివారము నాడు ప్రభుని మాట, ప్రభువు మనకు ఇస్తున్నటువంటి సందేశం ఏమిటయ్యా అంటే, మార్కు శుభవార్త 5వ అధ్యాయము 30వ వచనము నుండి 32వ వచనం వరకు వాక్యము చదువుకుందాం. యేసు మరలా ఇట్లా నేను దేవుని రాజ్యమును దేనితో పోల్చదగును? ఏ ఉపమానముతో దానిని వర్ణింపదగును? అది ఒక ఆవగింజను పోలి ఉన్నది. అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను, పెరిగి పెద్దదైనప్పుడు మొక్కలన్నిటికంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచుండును. ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గూళ్ళు కట్టుకుని నివసించును. దేవుని విశ్వసించు బిడ్డలారా, ఈరోజు ప్రభుని సందేశం మనతో మాట్లాడుతూ అంటూ ఉన్నటువంటి గొప్పదైనటువంటి మాట. 30వ వచనములో మార్కు శుభవార్త 5వ అధ్యాయంలో ప్రభు అంటున్నాడు, దేవుని రాజ్యమును దేనితో పోల్చదగను? ఏ ఉపమానముతో దానిని వర్ణించదగను అని పలుకుతూ ఉన్నాడు. ఒక్కసారి మనము ఈ మార్కు శుభవార్త అంతా 4వ అధ్యాయం మొత్తము గనుక చూస్తే, మార్కు శుభవార్తలో 4వ అధ్యాయం అంతా కూడా ఉపమానాలతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఉపమానం అంటే మరేమీ లేదండి, ప్రభువు చెప్పదలుచుకున్నటువంటి ఒక విషయాన్ని ఒక కథ రూపములో ప్రజలకు అర్థము చేసుకోవడానికి వీలుగా మాట్లాడుతున్నటువంటి ఒక కథ లాంటిది. మరి అన్ని ఉపమానాలతోనే ప్రభు ఈ 4వ అధ్యాయం అంతా కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈరోజు సువిశేష వాక్యములో ప్రత్యేకంగా ఆఖరి ఉపమానముగా ఆ అధ్యాయములో ప్రభువు ఆవగింజ ఉపమానమును గురించి బోధిస్తున్నాడు. అయితే మనందరం కూడా అర్థము చేసుకోవలసింది 4వ అధ్యాయం మొత్తము, కానీ ప్రత్యేకంగా ఈనాటి సువిశేషములో ఈ ఆవగింజ ఉపమానములో దేనిని గూర్చి ప్రభువు మాట్లాడుతున్నాడయ్యా అంటే, దేవుని రాజ్యమును గూర్చి ప్రభువు మాట్లాడుతున్నాడు. దేవుని రాజ్యం ఏమిటయ్యా అంటే, ఎక్కడైతే దేవుడు వాసము చేస్తాడో, ఎక్కడైతే దేవుని చిత్తము నెరవేర్చబడుతుందో అక్కడ దైవరాజ్యం ఉన్నట్లేనండి. ప్రభువు భూమి మీదకు దైవరాజ్యాన్ని తీసుకురావాలని ఆరాటపడుతున్నాడు. అందుకే ఈరోజు ప్రభు దేవుని రాజ్యమును గూర్చిన ఉపమానమును చెబుతూ ఉన్నాడు. మనం ఒక్కసారి వాక్యము చూస్తే, మార్కు శుభవార్త ప్రారంభములో 1వ అధ్యాయము 15వ వచనములో వాక్యము చాలా చక్కగా మాట్లాడుతూ అంటూ ఉన్నటువంటి మాటలు మనం వింటాం. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. ఇది క్రీస్తు ప్రభువు ప్రారంభములో తన యొక్క ఉపదేశమును ప్రజలకు అందించడానికి బయలుదేరినప్పుడు, వాక్య పరిచర్యకు బయలుదేరినప్పుడు, ప్రజల మధ్యకు రావడానికి బయలుదేరినప్పుడు మాట్లాడినటువంటి మొట్టమొదటి మాట ఏమంటున్నాడండి? కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది అంటున్నాడు. దేవుని రాజ్యం ఎలా వస్తుంది? దేవుడైనటువంటి యేసయ్య ప్రజల మధ్యకు దిగి వస్తున్నాడు కనుక, ఇదిగో దేవుని రాజ్యము మీకు సమీపించినది అని ప్రభు మాట్లాడుతూ అంటున్నటువంటి మాట. అదే మాట ఈరోజు వాక్యములో మరి ఒకసారి ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని రాజ్యమును గురించి బోధిస్తూ ఉన్నాడు. భూమి మీద దేవుని రాజ్యము రావాలంటున్నాడు. దేవుని రాజ్యము రావడం అంటే మరేమి లేదండి, మనుష్యులందరము కూడా మానవత్వముతో మెలగడం,
దేవుడు మనలను ప్రేమిస్తున్నట్లుగా మనము కూడా ఒకరినొకరు ప్రేమగా పలకరించుకోవడం, ప్రేమగా మాట్లాడడం, ప్రేమను పంచుకోవడం అండి. ఎక్కడైతే దేవుని ప్రేమ పంచబడుతుందో అక్కడ దేవుని రాజ్యం ఉన్నట్టే. ఎక్కడైతే దేవుని చిత్తము నెరవేర్చబడుతుందో అక్కడ దేవుని రాజ్యం ఉన్నట్లే. అందుకే ప్రభు చాలా చక్కగా మరి ఒకసారి ఈరోజు ఉపమానము ద్వారా దేవుని రాజ్యమును గూర్చి బోధిస్తున్నారు. దేవుని రాజ్యము మన మధ్యన రావాలని తన ఆరాట పడుతున్నట్లుగా తన ఆశను, కోరికను, ఆరాటాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నారు. మరి వాక్యము ఘోషిస్తూ ఉన్నది, ఈ యొక్క దైవరాజ్యాన్ని నేను దేనితో పోల్చాలి అంటున్నటువంటి ప్రభువు చక్కగా వెంటనే 31వ వచనములో మార్కు శుభవార్త 4వ అధ్యాయములో అంటున్నటువంటి ఒక మాట, అది ఒక ఆవగింజను పోలి ఉన్నది. అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనాల కంటే చిన్నది అంటున్నాడు. చూడండి ఎంత గొప్పగా వాక్యములో ప్రభు అంటున్నాడు. దైవరాజ్యమును గురించి బోధిస్తున్నాడు. దైవరాజ్యాన్ని దేనితో పోలుస్తున్నాడయ్య అంటే ఆవగింజతో పోలుస్తున్నాడు. ఎందుకని ఆవగింజతో ఇక్కడ పోలుస్తున్నాడంటే, ఆవగింజ అండి చాలా చిన్నదిగా ఉంటుంది, గింజలలోకెల్లా చాలా చిన్నదిగా ఉంటుంది. కానీ అది పెరగటం మొదలు పెట్టినప్పుడు ఆ గింజ ఒక మొలకెత్తుతుంది, మొలక మొక్కగా అవుతుంది, మొక్క కొమ్మలతో రెమ్మలతో ఒక వృక్షముగా, మహావృక్షముగా మారిపోతుందండి. చాలా పెద్ద వృక్షం, చిన్న గింజ పెద్ద వృక్షంగా మారిపోతుంది. ఈరోజు ప్రభు అంటున్నాడు, నేను ప్రారంభించినటువంటి దేవుని రాజ్యం అనేది ఈ ఆవగింజలాగా ఉంటుంది. అంటే మనము 3 విషయాలు ఇక్కడ గమనించాలి. ఆవగింజలాగా దేవుని రాజ్యము ఉంటుంది అంటే, మొదటిగా ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను భూమి మీద దైవరాజ్యాన్ని తీసుకురావడానికి వచ్చాను. ఆ దైవరాజ్యము నాతోనూ నా అపోస్తలులతోనూ చిన్నగానే ప్రారంభమవుతుంది. ఈ రోజున యేసు ప్రభు ఒక్కరితో, యేసు ప్రభు శిష్యులతో దైవరాజ్యం భూమి మీద చిన్న విత్తనములాగా, చిన్న గింజలాగా, ఆవగింజలాగా చిన్నగా మొదలైనది. కానీ అది పెరిగి పెద్దదై కొమ్మలు రెక్కలతో వృక్షమై మహావృక్షముగా మారిపోతూ అంతటా విస్తరిస్తుంది అని ప్రభువు అంటున్నాడు. ఇది ప్రభుని యొక్క ప్రవచనం. క్రీస్తు ప్రభువు భూమి మీద తన దైవరాజ్యాన్ని తీసుకురావడానికి వచ్చినప్పుడు అది మహావృక్షములా విస్తరించబోతుంది. ఇప్పుడు నా ఒక్కడితో ప్రారంభమైందేమో, కానీ త్వరలోనే ఇది మహావృక్షములా అంతటా వ్యాపిస్తుంది అని ప్రభువు చాలా చక్కగా చెప్పకనే చెబుతున్నాడండి. మరి రెండవ మాటగా మనము గుర్తు పెట్టుకోవలసింది, ప్రభు అంటున్నటువంటి ఆ మాట 32వ వచనములో, అన్ని విత్తనాల కంటే చిన్నదైనను పెరిగి పెద్దదైనప్పుడు మొక్కలన్నిటికంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచుండును, ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గుళ్ళు కట్టుకొని నివసించునంటున్నాడు. ప్రభువు తీసుకురావడానికి వచ్చినటువంటి ఆ యొక్క దైవరాజ్యము ఒక మహావృక్షములా పెద్దగా అయిపోతుందటండి. అంటే ప్రపంచమంతటా ఇది విస్తరిస్తుంది, చూస్తూ ఉండండి అంటున్నాడు. ఒక చిన్న ఆవగంజ పెద్ద మహావృక్షములా ఎలా విస్తరిస్తుందో, నేను భూమి మీద స్థాపించడానికి వచ్చినటువంటి నా శాంతి రాజ్యము, నా ప్రేమ రాజ్యము, నా దైవ రాజ్యము భూమి మీద అంతటా కూడా విస్తరించబోతుంది. త్వరలోనే ప్రపంచమంతా దైవరాజ్యముగా, ప్రేమరాజ్యముగా, శాంతి రాజ్యముగా మారబోతుంది అంటూ ప్రభువు తన రెండవ మాటగా అంటూ, ఆ విస్తరించినటువంటి శాంతి రాజ్యములో, ప్రేమ రాజ్యములో, దైవ రాజ్యములో మహావృక్షము మీద ఏ విధముగా ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గుళ్ళు కట్టుకొని నివసిస్తాయో, అనేక మంది జాతులు, అనేక మంది ప్రజలు, అనేక రాజ్యాలు, అనేక దేశాలు ఈ యొక్క దైవరాజ్యములో భాగమై సెదతీరుతాయి, శాంతిని పొందుకుంటాయి, ప్రేమరాజ్యాలుగా మారిపోతాయి. దేవుని చిత్తము నెరవేర్చబడేటటువంటి గొప్ప దైవరాజ్యాలుగా
ఈ జాతులు మనుషులందరూ కూడా ఈ క్రైస్తవత్వములో ఒకటిగా అయిపోతారు అంటూ చాలా చక్కగా ప్రభువు అంటూ ఉన్నాడు. ఎందుకంటే ప్రభువు ఒక మాట అంటూ ఉంటాడు. మత్తయి శుభవార్తలో 17వ అధ్యాయం 20వ వచనములో ప్రభు అంటున్నాడు, ఆవగింజంత విశ్వాసము మీకుండిన ఎడల ఈ పర్వతముతో నీవిక్కడ నుండి తొలగము అని పలుకుచో అది అక్కడ తొలగిపోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని మీతో ఒక్కాణించుచున్న. మరి ఒకసారి ఆవగింజంత విశ్వాసం ఉంటే మీకు సాధ్యము కానిది ఏదీ లేదంటున్నాడండి. మూడవదిగా నేను చెప్పేది ఇదే మాట. మనలో గనక ఆవగింజంత విశ్వాసం ఉంటే, ప్రభుని మీద పూర్తి నమ్మకాన్ని మనం ఉంచితే, ప్రభునికి సాధ్యము కానిది ఏది లేదు కనుక ఆయన నమ్మినటువంటి బిడ్డలుగా, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలుగా మనకు కూడా సాధ్యము కానిదంటూ ఏది లేదు. మనము ఏ పని ప్రారంభించినా అది ప్రారంభములో చిన్న పనే కావచ్చు, కానీ మంచితనముతో, మంచి మనసుతో, మంచి ఆలోచనతో దేవునిపై పూర్తి నమ్మకాన్ని ఉంచి ప్రారంభిస్తే అది చిన్నదిలో ఆవగింజ లాంటి పని అయినా, ఆవగింజంత విశ్వాసముతోనే ప్రారంభించిన త్వరలోనే అది పెద్ద చెట్టుగా మహావృక్షముగా మారిపోతుంది, పెద్దగా విస్తరిస్తుంది అంటున్నారండి. ప్రభుని యొక్క మాటలు మనం లోతుగా అర్థము చేసుకుంటే, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా, మనము ప్రభునిపై భారం వేసి దైవరాజ్యాన్ని విస్తరించడములో మనంతరము కూడా భాగస్థులము కావాలి. ప్రభువు వచ్చింది ఈ దైవరాజ్యాన్ని భూమి మీద స్థాపించటానికి, ఈ దైవరాజ్యాన్ని భూమి మీద విస్తరింప చేయటానికి. అందుకే తన శిష్యులుగా మనల్ని ఉండమంటున్నాడు. తన దైవరాజ్యములో భాగస్థులుగా దైవరాజ్యాన్ని విస్తరింప చేయటానికి మనలను పాలు పంచుకోమంటున్నాడు. మరి నా వంతుగా దైవరాజ్యాన్ని, ప్రభుని ప్రేమ రాజ్యాన్ని, ప్రభుని శాంతి రాజ్యాన్ని విస్తరించడానికి నేను సైతము అంటూ నేను యొక్క యూట్యూబ్ ఛానల్ను 3 రోజుల క్రితమే ప్రారంభించాను. కేవలము ఈ కారణము చేతానే, ప్రభువు ప్రారంభించడానికి వచ్చి స్థాపించినటువంటి దైవరాజ్యము ఆగకూడదు, కొనసాగించాల, అంతటా విస్తరించబడాలని నా వంతుగా ప్రభునికి మాటిచ్చి, ప్రభుని యొక్క వాక్యాన్ని, ప్రభుని యొక్క ప్రేమను, ప్రభుని యొక్క దీవెనను అంతటా విస్తరింప చేయటానికి నేను సిద్ధపడి వచ్చి, ప్రభునితో పాటు నేను సైతము అంటూ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అందరికీ పంపడానికి నేను ప్రయత్నము చేస్తున్నాను. ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా, ప్రభుని క్రైస్తవ బిడ్డలుగా ఉంటున్నటువంటి వారలారా, ప్రభుని అనుసరిస్తున్నటువంటి వారలారా, మరి మీరు సైతము నాతో పాటు చేయి కలపడానికి సిద్ధముగా ఉన్నారా? మీరు సైతము యొక్క దైవరాజ్య విస్తరణలో, ప్రభుని ప్రేమ రాజ్య విస్తరణలో భాగము పంచుకోవటానికి నేను సైతము అంటూ మీరు తయారుగా ఉన్నారా? రండి, చేయి కలుపుదాం. ప్రభువు స్థాపించడానికి వచ్చిన ఈ దైవరాజ్యాన్ని ముందుగా మన ఇంటిలో స్థాపిద్దాం. దానికంటే ముందుగా మన హృదయములో శాంతిని, ప్రేమను నింపుకుందాం. ఆ నింపుకున్నటువంటి ప్రభుని నుండి పొందుకున్నటువంటి ప్రేమ శాంతిని మన ఇంటిలో అందరికీ పంచుదాం, మన చుట్టుపక్కల వాళ్ళకి పంచుదాం. ముందుగా మనం ప్రేమ రాజ్యములో ఉండి మన కుటుంబాన్ని ప్రేమ రాజ్యములో ఉంచితే తప్పకుండా ఇరుగు పొరుగు వారికి, గ్రామాలకు వ్యాపిస్తుంది. అందుకే నేను మిమ్మల్ని అడిగేది ఒక్కటే, నేను సైతము అంటూ ప్రభునికి మాటిస్తూ నేను ప్రారంభించినటువంటి ఈ యొక్క ఛానల్ ద్వారా ప్రతి దినం దేవుని వాక్యం, ప్రతి ఇంట దేవుని మాట, ప్రతి నోట పలకాలి దేవుని మోట అంటూ నేను ప్రారంభించినటువంటి ఈ యొక్క దైవ వాక్య ఉద్యమములో మీరు భాగస్థులు కాండి. మీరు భాగస్థులు కావాలంటే చేయవలసింది ఒక్క చిన్న పనే. నేను యూట్యూబ్ ఛానల్లోకి పంపుతున్నటువంటి వీడియోను ప్రతిరోజు తప్పకుండా చూస్తాము అంటూ ప్రభుకి మాట ఇవ్వండి. అదొక్కటండి. ప్రభుకి మీరు మాట ఇవ్వాల్సి, ప్రతిరోజు ఈ వీడియోను నేను చూస్తాను అని మీరు ప్రభుకి మాట. మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోను కనీసం ఒక్కొక్కరు ఒక 10 మందికి
మీరు పంపండి చాలండి. కనీసం ఒక్కొక్కరు 10 మందికి, ఎంతో మంది మన నంబర్లు ఉండి ఉంటాయి ఫోన్లలో, ఎంతో మంది మన దగ్గర కాంటాక్ట్లు ఉండి ఉంటారు. ఒక్కొక్కరు ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగించడానికి ఒక్కొక్కరు ఒక 10 మందికి పంపండి. ఆ 10 మందిని ఒక్కొక్క 10 మందికి షేర్ చేస్తూ అలా దైవ వాక్యాన్ని అందరికీ అందించడానికి నేను చేస్తున్న ప్రయత్నములో మీరు భాగస్థులు కండి. తద్వారా ప్రభు ఈరోజు వాక్యం ద్వారా బోధిస్తున్నటువంటి దైవరాజ్యాన్ని విస్తరించడానికి నేను సైతం అంటూ నేనొచ్చాను. మీరు కూడా ఈ యొక్క ఉద్యమములో భాగము పంచుకొని ప్రతి ఒక్కరు కూడా చేయి కలపమని, అందరము కలిసి వాక్యాన్ని ప్రపంచమంతటా వ్యాపింపచేస్తూ దైవరాజ్య విస్తరణలో భాగము పంచుకుందాం. దేవుడు కోరుకున్నటువంటి ప్రేమను, శాంతిని భూమి మీద నెలకొల్పుతూ అందరికీ దైవాశీస్సులను, దైవరాజ్యములో స్థానాన్ని సంపాదిస్తూ ప్రతి బిడ్డను కూడా యేసయ్య చెంతకు నడిపించుకుని వద్దాం. దైవాశీస్సులు అందిద్దాం. మరి ఆ యొక్క దైవరాజ్య విస్తరణలో భాగము పంచుకుంటూ విస్తరించబోతున్నటువంటి మనము ఒక్క నిమిషం పాటు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమామయుడైనటువంటి యేసు ప్రభువా, ఎదిగో దేవుని చిత్తము భూమి మీద నిలబడాలని, దైవ రాజ్యము భూమి మీదకి రావాలని, దైవరాజ్య విస్తరణ భూమి మీద జరగాలని నీవు పడినటువంటి కష్టం వృధాగా పోకూడదయ్యా యేసయ్య. నీవు చిందించినటువంటి ఏ రక్తపు బొట్టు వృధా కాకూడదు తండ్రి. నీవు భూమి మీద స్థాపించిన ఈ దైవరాజ్యము మరింతగా విస్తరింప చేయాలని, అందుకు గాను నిన్ను నమ్ముకున్నటువంటి ప్రతి బిడ్డ ఈ యొక్క వీడియోను వింటున్నటువంటి, చూస్తున్నటువంటి, వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చేయి కలుపుతూ మేమందరము కలిసి మరింతగా దైవరాజ్య విస్తరణ జరిపే విధముగా నీ దీవెన మాకు కుమ్మరించండి. నీ ఆశీస్సులు మా పైకి పంపండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి ఒక్క బిడ్డపై కుమ్మరించండి తండ్రి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా వారికి చేతనైన విధముగా ఈ యొక్క వాక్యాన్ని వారి దగ్గరలోని వారికి, వారి బంధుమిత్రాదులకు, వారి స్నేహితులకి, వారికి తెలిసిన వారికి అందరికీ కూడా ఈ వాక్యాన్ని పంచడానికి కావలసినటువంటి మంచి మనిషిని, మంచి మనస్సును, శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని, ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి బిడ్డకు దయచేయమని, మేము చేస్తున్నటువంటి యొక్క ప్రతి దినము దైవ వాక్యం, ప్రతి ఇంట దేవుని మాట అనేటటువంటి యొక్క సత్యాన్ని, ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగించడానికి అనేక మందిని నడిపించమని, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ కూడా ఈ యొక్క ఉద్యమములో భాగస్థులవుతూ ప్రతి ఒక్కరికి వాక్యాన్ని పంచడం, వారికి తెలిసినటువంటి వారికి వాక్యాన్ని పంచినటువంటి శక్తిని, బలాన్ని, అనుగ్రహాలు దయచేయమని, వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డను దీవించయ్యా యేసయ్యా. ఆశీర్వదించండి తండ్రి. ఏ బిడ్డ ఏ బాధలో, ఏ కష్టములో, ఏ ఇబ్బందులో ఉన్నారో నీకు మాత్రమే తెలుసు. నీ చెంతకు వచ్చి ప్రార్థన చేస్తూ, అయ్యా యేసయ్యా నీ దీవెన కావాలి, నీ ఆశీర్వాదము కావాలి అంటున్న ప్రతి బిడ్డను నీవు ఈ రోజున ముట్టండి, తాకండి, ఆశీర్వదించండి. వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి హృదయాన్ని కూడా చెంతను నడిపించమని, ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని, ప్రతి కుటుంబాన్ని కూడా నీ అనుగ్రహాలతో, ఆశీర్వాదాలతో నింపు. ఈ యొక్క దైవ వాక్యాన్ని, దైవ రాజ్యాన్ని అంతటా వ్యాపించేలాగా మమ్మందరినీ దీవించి ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించమని యేసు ప్రభుని అతి పరిశుద్ధమైనటువంటి నామమున అడిగి వేడుకొనుచుంటాము తండ్రి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.